నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో అసలు ప్లేసెస్ ఏంటి, ఏం చూడొచ్చు, ఏ కంట్రీలో ఉన్న ఆ బ్యూటీ ఏంటి అనేది చాలా వీడియోస్ వచ్చేసాయి. అవునండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్లస్ పాయింట్ కూడా. అవునండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సర్చ్ చేస్తున్నది వియత్నాం కంట్రీ అండి. అవునండి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అదే చెప్తున్నా, అంతదాకా నేనైతే నిజంగా ఇప్పటి వరకు పోలేదు. కానీ ఈ వీడియోస్ చూసినప్పుడు, సోషల్ మీడియాలో చూసినప్పుడు, ప్లాట్ఫామ్స్ లో చూసినప్పుడు, అర్రే నెక్స్ట్ దీనికి ప్లాన్ వేయాలి, అవునండి, అట్లా అనిపిస్తుంది. ఒకసారి వియత్నాం కోసం చెప్పండి. నేను కూడా దానికి నెంబర్ 1 అండి. చాలా నేను దాని బాగా అట్రాక్ట్ అయిపోయాను. యాక్చువల్లీ ఇలా అట్రాక్ట్ అయ్యే చాలా దేశాలని చుట్టొచ్చేస్తున్నారు చాలా మంది కదా. కరెక్ట్. ఎస్పెషల్లీ వియత్నాం అండి. వియత్నాం నేచర్ మాత్రము ఎక్కడా కూడా ఉండదు. ప్లస్ చిన్న రివర్స్, చిన్న చిన్న బోట్స్. ఇంకోటి ఏంటంటే మన 3 sides ఆఫ్ వాటర్ ఉంటుంది వియత్నాంకి. ఒక ఎస్ షేప్ లో ఉంటుంది అనమాట. పైన చూసి మనకి ఎస్ షేప్, లాంగ్ కంట్రీ అనమాట. అది బై లాంగెస్ట్ ఉంటుంది, విత్ మాత్రం తక్కువ అనమాట. నార్త్ టు సౌత్ ఉంటుంది. సౌత్ లో హోచిమిన్ సిటీ ఉంటుంది, నార్త్లోనేమో హనాయ్ సిటీ ఉంటుంది, మధ్యలో దారంగ్ ఉంటుంది. ఈ 3 సిటీస్ కూడా బ్యూటిఫుల్ సిటీస్ వియత్నాంలో. సో మనము మన ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 3 సిటీస్ కవర్ చేసుకుంటూ, ప్లస్ కాంబోడియా కూడా సిటీ కవర్ చేసుకుంటూ 8 nights 9 days ప్యాకేజ్ తీసుకున్నాం. ఈ మధ్య కాలంలో ఇవి రెండు కలిపి వింటున్నాం. యాక్చువల్గా చాలా లాంగ్ డిస్టెన్స్ కదా రెండింటికి. కానీ ఏంటో మరి వియత్నాం కంబోడియా అనేది ఒక గ్రూప్ లాగా తయారైపోయింది. ఎందుకంటే కాంబోడియాలో మన ఒక బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఉంది. దాన్ని చూడటం కోసం మాత్రమే వెళ్తారు అక్కడ. అందుకని అక్కడ 2 nights మనం స్టే చేస్తాం. అదేంటంటే మనకి అంకోర్ వాట్ టెంపుల్ అంటారు. అంకోర్ వాట్ టెంపుల్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రపంచంలో అంత పెద్ద టెంపుల్ ఎక్కడా లేదు. అది విష్ణు టెంపుల్ అనమాట. ఆ గోడల మీద మనకి క్షీరసాగర్ మదనము చక్కగా చెక్కుంచారు. ఒకవైపు దేవతలు ఉంటారు, ఇంకోవైపు రాక్షసులు ఉంటారు, మధ్యలో విష్ణుమూర్తి, మందర పర్వతం, అవన్నీ చక్కగా చెక్కుంచారు. పెద్ద బిగ్గెస్ట్ హిందూ మనకి విష్ణు టెంపుల్. కాకపోతే బుద్ధిజము అటువైపు బాగా డెవలప్ అవటం వల్ల దాన్ని చాలా చాలా మటుకు డెస్ట్రాయ్ చేశారు. డెస్ట్రాయ్ చేసి మన బుద్ధుడి తలలు పెట్టడం అలాంటివి చేశారు. ప్లస్ అక్కడ ఒక బయాన్ టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్లో మనకి నార్మల్గా బ్రహ్మకి 4 ముఖాలు ఉంటాయి. ఆ 4 మొహాల్లో ఏంటంటే మామూలుగా చెక్కుతారు, కానీ అట్లా చెక్కలేదు, అవి రాళ్లతో పెట్టారు. అంటే కళ్ళు, ముక్కు కూడా మనకి చెక్కల, ఆ రాయి ఆ షేప్లో చేసి అట్లా పెట్టారనమాట. నోరు అన్నీ కూడా అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ కూడా మనం చూస్తాం అక్కడ. సో అందుకోసం అని చెప్పేసి వియత్నాం వెళ్ళే వాళ్ళు ఈ ఒక్కదాని కోసమే మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వియత్నాం అండ్ కాంబోడియా 2 కలిపి చూసుకొని వస్తున్నారు. ఆ వియత్నాంలో కూడా మనకి అంకోర్ వాట్ టెంపుల్ ఉన్న ప్లేస్ సియామ్ రిప్ అంటారు. ఆ సియామ్ రిప్ ప్లస్ వియత్నాంలో ఈ 3 సిటీస్, మెయిన్ ఈ 3 సిటీస్ అన్నీ కలిపి చక్కటి ప్యాకేజ్ తీసుకొచ్చింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. 8 nights 9 daysలో 1,50,000 రూపాయల్లో ఈ ప్యాకేజ్ తీసుకొని. దీంట్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి సపోజ్ సియామ్ రిప్, అది అంకోర్ వాట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి మీరు అన్నట్టు ఇందాక లాంగ్, కాంబోడియా టు వియత్నాం లాంగ్ అన్నారు కదా. ఎస్, మనకి సియామ్ రిప్ నుంచి మళ్ళీ మనకి హోచిమిన్కి ఫ్లైట్ తీసుకుంటేనే వెళ్ళగలం. ఇప్పుడు కాంబోడియాలో ఏదైతే విష్ణు టెంపుల్ ఉందో అది కాకుండా ఇంకేం చూడొచ్చు? ఇంకేమీ లేవండి. ఓన్లీ టెంపుల్ కోసం మాత్రమే మనం కాంబోడియా పెట్టుకోవాలి. అందుకోసమే ఈ ఒక టెంపుల్ కోసమే వియత్నాం వెళ్ళిన వాళ్ళు ఒక ఫ్లైట్ కదా మధ్యలో. అవును, అందుకని ఆ ఫ్లైట్ తీసుకొని కాంబోడియా కూడా చూసుకుంటారు, కవర్ చేసుకుని వచ్చేస్తున్నారు. అట్లా వెళ్తే మనకు ప్యాకేజ్ కూడా కాస్త తక్కువ అవుతుంది. ఎందుకంటే ఫ్లైట్ రేట్ మనకి ఆల్మోస్ట్ 40,000-50,000 రూపీస్ ఫ్లైట్ ఉంటుంది. సో సేవ్ అయినట్టే కదా మనకి. అదే ఇప్పుడు అడగబోతున్నాను, అదే 40,000-50,000 అంటున్నారు. ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఇది? అందువల్ల మీరు అన్నట్టు ఈ 2 కూడా చూసుకొని వస్తున్నారు ఇప్పుడు. 3 places వియత్నాంలో ప్లస్ కాంబోడియా. ఇప్పుడు మనం వియత్నాం మీరు అన్నట్టు ఎస్ షేప్ లో ఉంటుంది. అవును, ఓకే. చాలా మందికి నాలెడ్జ్ ఉందండి. ఎందుకనంటే చెప్తున్నాను కదా, యూట్యూబ్ లో వీడియోస్ చూసిన తర్వాత దానికి అట్రాక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఐస్ చేసిన అట్రాక్షన్ మనసు లాగుతానే ఉంటది కాబట్టి. అలాగే వియత్నాం వెళ్ళే వాళ్ళ నంబర్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు నార్త్ వెళ్ళిన వాళ్ళు సౌత్ చూడడం కష్టం, ఎందుకంటే అది అంత లెంగ్దీ ఉంటుంది.
ఓకే. అండ్ మిడిల్ లో ఒక ప్లేస్ చెప్పారు మీరు, ఏంటది? ధనంగడి. సో అక్కడికి వెళ్ళాలంటే అదొక సెపరేట్ ప్యాకేజ్ లాగా కదా, ఎందుకంటే దేనికి దానికి స్పెషల్ గా ఉంటది. ఈ 3 ఎలా కవర్ చేస్తున్నారు మీరు? అదే అండి, అందుకని 8 nights 9 days ప్యాకేజ్ లో మనం 2 nights మనకి సియామ్ రీప్ లో ఉంటాం, ఒక 2 nights హోచిమిన్ లో ఉంటాం, అంటే సదరన్ పార్ట్ ఆఫ్ వియత్నాం. తర్వాత అక్కడి నుంచి 2 nights ధనంగ్లో ఉంటుంది. ధనంగ్ ఆల్మోస్ట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద వియత్నాం ఉంటుంది. మళ్ళీ ధనంగ్ నుంచి హొనాయ్ నార్థన్ పార్ట్. అంటే ఈ 3 కూడా ఫ్లైట్స్ లేనిదే వెళ్ళలేము మనం. సో కంపల్సరీగా ఒకటే దేశం అయినా కూడా మొత్తం 3 flights తీసుకోవాలి అక్కడ. అందుకని ప్యాకేజ్ కాస్ట్ మేము 1,50,000 రూపాయలు. ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ అదే హోటల్లో ఉన్నా కూడా లంచ్ అండ్ డిన్నర్ మనం ఇండియన్ రెస్టారెంట్లో మాత్రమే ఇస్తాం. ఎందుకంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత వేరే ఫుడ్ మనకు తొందరగా పడదు. అందువల్ల ఏంటంటే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పర్టికులర్గా ఈ ఇండియన్ రెస్టారెంట్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా టూర్ మొత్తం ప్రాబ్లం అయిపోతుంది, వాళ్ళ టూర్ సరిగ్గా చేసుకోలేరు. అందువల్ల ఏంటంటే చక్కగా ఇండియన్ రెస్టారెంట్స్లో మనకి లంచ్ డిన్నర్లు ఉంటాయి. తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్, లగ్జరీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, లోకల్ గైడ్స్ ఉంటారు, సో ఎంట్రీ టికెట్స్ అన్నీ ఉంటాయి. అన్ని కలిపి కూడా మీకు 1,50,000 రూపాయలని ఇన్ని ఫ్లైట్స్, తర్వాత లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. అండ్ అదే చెప్తున్నా, ఒక కంట్రీలోనే 3 ఫ్లైట్లు ఎక్కి రావడం అంటేనే ఆ బడ్జెట్ చాలా తక్కువ అని అర్థమైపోతుంది. ఐటినరీ ఎట్లా మీరు కవర్ చేస్తారు? ఐటినరీ 2 nights మనము కాంబోడియాలో ఉంటాం. కాంబోడియాలో మనం సియామ్ రీప్లో అంకోర్ వాట్ టెంపుల్ చూసుకుంటాం, అంకోర్ వాట్ టెంపుల్, బయాన్ టెంపుల్ చూసుకుంటాం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి హోచిమిన్ వస్తాం. హోచిమిన్ హిస్టారికల్గా కూడా వియత్నాం చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే మనకి అమెరికన్స్కి వియత్నామీస్కి వార్ జరిగింది. వార్ జరిగితే మనకి అమెరికన్స్ వియత్నామీస్ని కాంక్వర్ చేయలేకపోయారు, గెలవలేకపోయారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ వార్ టాక్టిక్స్. వార్ టాక్టిక్స్ ఏంటంటే మొత్తం అండర్ గ్రౌండ్లో మొత్తం గెరిలా వార్ అనమాట. అన్ని టన్నెల్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 100 kilometers వరకు టన్నెల్స్ కింద. సో వీళ్ళు వియత్నామీస్ చాలా ఫాస్ట్గా తొందరగా ఆ టన్నెల్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ అమెరికన్స్ ఏంటి, వాళ్ళకి తెలియక ఎటు నుంచి వెళ్ళారు తెలియక వాళ్ళు ట్రాప్లో పడిపోయేవాళ్ళు. ట్రాప్లో పడి డిఫరెంట్ ట్రాప్స్లో చనిపోయేవాళ్ళు. సో అందువల్ల ఏంటంటే కాంక్వర్ చేయలేకపోయారు. అందువల్లనే అది ఇంకా కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు టన్నెల్స్. కొన్ని టన్నెల్స్ మనం దిగచ్చు మనం చూపిస్తారు కూడా ఆ టన్నెల్స్, మీరు ఇటు దిగి ఇటు రండి అని చెప్పేసి. ప్లస్ ఆ ట్రాప్ కూడా ఎట్లా ఉంటాయి కూడా చూపిస్తారు. అవి కూడా అందుకని అది హోచిమిన్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళకి. అక్కడే మెకంగ్ డెల్టా అని ఉంటుంది, అంటే మనకి కృష్ణా గోదావరి డెల్టా ఎట్లా మెకంగ్ డెల్టా లాంగెస్ట్ రివర్. ఆ డెల్టాలో మనం బోట్ షికారు చేస్తాం, చక్కగా లోకల్ లంచ్ తింటాం. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ లోకల్ లంచ్ తింటారు అక్కడ అప్పుడప్పుడు. అంటే ఒక 2 రోజులు వాళ్ళ ఫుడ్ కూడా మనం టేస్ట్ చేయాలి. సో 2 nights అక్కడ హోచిమిన్. తర్వాత బయలుదేరి మనం ధనంగ్ అని వస్తాం. ధనంగ్లో 2 nights ఉంటాం. ధనంగ్లో మనకి బనా హిల్స్ అనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు మీరు వియత్నాము అంటే కరెక్ట్గా గుర్తొచ్చేది ఏంటి, 2 hands ఒక బ్రిడ్జ్ హోల్డ్ చేసి ఉంటుంది 2 hands మీద. అది ఉన్నది వియత్నాం, దాన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. అది బనా హిల్స్లో ఉంది, ధనంగ్లో బనా హిల్స్లో ఉంది. సో అక్కడ కేబుల్ కార్లో వెళ్ళాలి, కేబుల్ కార్లో తీసుకొని వెళ్తాము. అది చూసుకొని ధనంగ్ సిటీ టూర్ ఉంటుంది, ధనంగ్ సిటీ టూర్ కూడా చూసుకొని 2 nights మనం ధనంగ్లో ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనం హనాయ్ వస్తాం. హనాయ్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండి, గ్రీనరీ, తర్వాత సీ అంతా కూడా. అక్కడే హాలాంగ్ బే అని ఒక ప్లేస్ ఉంది, అది వరల్డ్ హెరిటేజ్ సైట్. అది మొత్తం కూడా లైమ్ స్టోన్ హిల్స్ అనమాట మొత్తం కూడా. దానిలో ఆ బోటు మనకి వెళ్తుంది, అక్కడ స్విమ్మింగ్ చేస్తాము, కయాకింగ్ చేస్తాము. తర్వాత అక్కడ మనకి స్టాల్కమైట్ కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్స్ విజిట్ చేస్తాం మనం. ఇవన్నీ హనాయ్లో చూస్తాం. హనాయ్ సిటీ సెంటర్, హనాయ్ సిటీ టూర్లో కూడా మనకి హనాయ్ యొక్క జాతిపిత మన మహాత్మా గాంధీ గారు ఎట్లానో అక్కడ వాళ్ళకి హోచిమిన్ అనే అతను వాళ్ళ జాతిపిత, ఆయన మౌసోలియం ఉంది. అవి మనకి మనకి పగోడాలు ఉన్నాయి. ఇవన్నీ హనాయ్ సిటీ టూర్లో చూసుకొని బ్యాక్ 9 days తర్వాత హైదరాబాద్ వస్తాం. ఇంత ప్యాకేజ్ మొత్తం 1,50,000 రూపాయల్లోనే అంత చక్కగా అరేంజ్ చేసింది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇప్పుడు వెళ్ళి వచ్చేయడం వరకు బాగుంది. అండ్ మీరు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలుసు, మన అకౌంట్ ఎక్కడైతే ఉంటున్నామో ఆ హోటల్ ఇస్తుంది. బట్ లంచ్ ఎవరెవరు? అవును, డిన్నర్ కూడా ఈ మధ్య చాలా మంది ఇవ్వట్లేదు. అవునండి, మీరు ఎక్కడ తింటారో తినండి పొండి అంటున్నారు. ఎందుకంటే
నార్మల్గా కంప్లైంట్స్ వస్తాయండి. ఇప్పుడు మనం లంచ్ డిన్నర్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి నచ్చకపోవడం వల్ల ఏంటంటే అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది. అందుకని అందరూ ఏం చేస్తున్నారంటే అది వాళ్ళ ఐటనరీలోంచి తీసేస్తున్నారు. లంచ్ పర్టికులర్గా మీరు అన్నట్టు లంచ్ పర్టికులర్గా తీసేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు కదా, కరెక్ట్, మీరు ఏం తింటారో తెలియదు కదా అంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ దొరక్క 2 రోజులు బాగానే ఉంటది వాళ్ళ ఫుడ్ తినడానికి, 3వ రోజు క్రేవింగ్స్ అయితే ఆ ఫుడ్ దొరక్క అది వెతుక్కోవడానికి సగం రోజు పోతుంది. అవునండి, అది కష్టం. కరెక్ట్ మీరు అన్నది 100%. అందుకని లంచ్ అవాయిడ్ చేసేసి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇస్తున్నారు అనమాట. అందువల్ల కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా పర్టికులర్ అండి ఈ మనకి రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ విషయాల్లో. అవి చూజ్ చేసుకొని మన మెనూ చెప్పి వాళ్ళ చేత తయారు చేయిస్తారు. అందువల్ల అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఇంటి ఫుడ్ హ్యాపీగా తిని, అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కల్చర్లే ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా చేసుకొని చక్కగా మనం అన్ని చోట్ల ఇప్పుడు మనం అన్ని 4 ప్లేసులకి వెళ్తున్నాం. 4 ప్లేసుల్లో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మాత్రం మనం ఫుడ్ తీసుకుంటాం. ఏ సీజన్ వెళ్తే మంచిది అంటారు? యాక్చువల్గా ఒక్క మాన్సూన్ సీజన్ తప్పితే మిగతా అన్ని కూడా మనము ఈ కంట్రీస్ వెళ్ళి రావచ్చు అండి. మాన్సూన్ నుండి వర్షాలు ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, విజిట్ చేయాలి, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతా అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే చంద్రశేఖర్ గారు, వియత్నాం అలానే కంబోడియాకి సంబంధించిన ప్యాకేజ్, ఐటినరీ, అక్కడ ఉండే ఫుడ్ అన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వియత్నాం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎనీ డౌట్ చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వియత్నాం ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా ఆర్ ఎనీ అదర్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారా, మీ మొదటి చాయిస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళతో మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.